విశ్వాసులు మీరందరూ. నలుగురు తమ్ముళ్ళు వచ్చారు నేను పిలిచినప్పుడు. ఈ నలుగురు విశ్వాసులే కదా, కాదా? చెప్పండి, మీరు బిలీవర్సా కాదా? కదా. బ్యాప్టిజం తీసుకున్నారా కదా? తీసుకున్నారు కదా. అంటే రక్షణ పొంది కూడా ఇలా ఎందుకు అయిపోతున్నారంటే మీకున్న కరువు, జ్ఞానం కరువైంది మీకు, అంతే, అంతకు మించి ఏం లేదు. మీకేం కరువైంది? జ్ఞానం కరువైంది. బిడ్డ పుట్టాడు కానీ ఎదగట్లేదు, అలాగే ఉన్నాడు. భోజనం కరువైంది, పాలు కరువయ్యాయి. ఇన్ ద సేమ్ వే చాలామంది రక్షణ పొందుతున్నారు, సంతోషమే, కానీ వాళ్ళకి సరి అయిన వాక్యం అందట్లేదు, సరి అయిన సత్యం అందట్లేదు, సరి అయిన జ్ఞానం అందట్లేదు. అది అందకపోవడం వల్ల వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళ ఆలోచనలు చచ్చిపోతున్నాయి, వాళ్ళు ఎదగలేకపోతున్నారు, గిల్టీ ఫీలింగ్తో బతుకుతున్నారు, అనవసరమైన భయాలు సృష్టించుకుంటున్నారు. దేవుడు అంటే ఏంటో అర్థం కావట్లేదు, భక్తి అంటే ఏంటో అర్థం కావట్లేదు, అన్యజనుల మధ్య లోకువైపోతున్నారు. బైబిల్ చాలామంది చదవరు, నేర్చుకోరు, కొంతమంది చదివినా అర్థం కాదంటారు. అలాంటి వాళ్ళని చూస్తుంటే బాధ వేస్తుంది, జాలేస్తుంది. అరే ఎన్నాళ్ళు ఇలా? అందుకే ఈ భయాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి, అందుకే ఈ అనవసరమైన ఆలోచనలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి, అవే మిమ్మల్ని అధోపాతాళానికి తీసుకెళ్ళిపోతున్నాయి. ఏలియా గారి జీవితంలో జరిగిన ఈ సంఘటన మరణాపేక్ష. ఎందుకు మరణాపేక్ష? ఎందుకు నన్ను తీసేసుకో ప్రభు అని అడుగుతున్నాడు ఒక ప్రవక్త. మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకో. మీరు ఎప్పుడైనా అడిగారు అలాగా? మీరు ఎప్పుడైనా అడిగారు అలాగా? చాలామంది చాలా సందర్భాల్లో మోకాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారు తెలుసా? ప్రభువా ఇక చాలు, నన్ను నీ సన్నిధికి చేర్చుకో అంటారు. ఈ బాధలు భరించలేకపోతున్నాను ప్రభువా, నీ సన్నిధికి చేర్చుకో. ఈ కష్టాలు భరించలేకపోతున్నాను ప్రభువా, నీ సన్నిధికి చేర్చుకో. అదే నిజమైతే నా ప్రియ చెల్లెమ్మ, తమ్ముడు, అన్నయ్య, అక్క, నిన్నే అడుగుతున్నాను, ఒకవేళ అదే నిజమైతే నీ దేవుణ్ణి నువ్వు అడగాల సన్నిధికి చేర్చుకొని? చేర్చుకోకుండా నిన్ను ఇంకా ఉంచాడు అంటే దాని అర్థం ఏంటి నేను చెప్పనా? నువ్వు సాధించబోయే ఆ విజయాన్ని చూసి నీ దేవుడు ఆనందించాలని ఆకాశం నుండి నీ వైపు చూస్తుంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? నేను సాధించలేను ప్రభువా, నన్ను తీసుకో, నన్ను తీసుకో, నన్ను తీసుకో అంటున్నావు. ఆడిటోరియంలో కూర్చుని నా కొడుకు గెలుస్తాడని నాన్న చప్పట్లు కొడుతుంటే ఎంకరేజ్ చేస్తూ, ఆ ఆడిటోరియంలో ఉన్న కుర్రాడు మాత్రం అంటాను చచ్చిపోతానంటుంటే నాన్న నీ మీద పెట్టుకున్న హోప్స్ అన్నీ ఏమైపోతున్నట్టు? పోతున్నట్టు, దుర్వినియోగం అయిపోతున్నట్టు. ఏలియాని దేవుడు అలా ఉండాలని పుట్టించుకోలేదు. ఏలియా అలా మరణాపేక్ష గలవాడై మోకాళ్ళుని ప్రభువా నన్ను చేర్చుకో అని అడుగుతాడని, అలాంటి దుస్థితిలోనికి వెళ్ళిపోతాడని ప్రభు అనుకోలేదు. ప్రభు మన విషయంలో అలాంటి ఆలోచన కలిగి లేడు. నీ విషయంలో అయినా నా విషయంలో అయినా ఒక్కసారి నువ్వు నిజంగా రియాలిటీలోకి రా. ఆ ఊహలలో నుండి, ఆ అబద్ధాలలో నుండి, నువ్వు సృష్టించుకున్న ఆ బంధకాలలో నుండి ఒక్కసారి రియాలిటీలోనికి రా. నీకే ప్రాబ్లం లేదు. అవన్నీ నువ్వు వేసుకున్న సంఖ్యలు. ఇందాక నేను చెప్పినట్టుగా అతను బోల్ట్లు తనంతట తానే ఎక్కించుకున్నాడు, తనంతట తానే తన వేళ్ళు కుళ్ళిపోయేలా చేసుకున్నాడు, తనంతట తానే తన వేళ్ళు చీము పట్టేలా చేసుకున్నాడు, తనంతట తన వేళ్ళు రాలిపోయేలా చేసుకుంటున్నాడు. మనంతట మనమే ఎన్నో సందర్భాల్లో చెడ్డ ఆలోచనలు ఒక్క క్షణం మంచిగా ఆలోచించలేవా? ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను. ఒంటి నిండా దుమ్ము పట్టింది, ఏం చేస్తావు చెప్పి? ఏం చేస్తావు? స్నానం చేస్తావు. ఏమ రైట్? ఒంటి నిండా దుమ్ము పట్టింది, ఏం చేస్తావు? స్నానం చేస్తావు. కాలికి బురద అంటుకుంది, ఏం చేస్తావు? కడుక్కుంటావా? నా చేతుల్లో లేదని అలాగే వదిలేస్తావా? కడుక్కుంటావు. ఇది నీ చేతుల్లో ఉందా లేదా? ఉంది. ఇది బయట నుంచి నీ శరీరం మీదకి వచ్చిన దేన్నైనా సరే శుద్ధి చేసుకోవడం నీ చేతుల్లో ఉంది. ఈ బయట వాతావరణంలో ఏం జరిగినా మనకు సంబంధం లేదు, మనం మార్చలేం. ఎదుటివాడిని మనం మార్చలేం, ఎదుటివాడి ఆలోచనలు మనకు తెలియదు, వాడు ఎలా ఉంటే వాడిష్టం మనం ఏం చేయలేం. కానీ మన లోపల తీసుకునే ఆలోచనలు ఎవరి అండర్లో ఉంటాయి చెప్పండి? అవి మన ఆలోచనలు మన అండర్లో ఉండవా? ఎన్నో ఆలోచనలు మీకు నచ్చినట్టు చేస్తున్నారు కదా. ఇప్పుడు బయటకు వెళ్తారు, బిర్యానీ తినాలని మీకు కోరిక కలిగింది, తినాలనుకుంటే ఏం చేస్తారు? తినేస్తారు. టీ తాగాలనిపించింది, ఏం చేస్తారు? తాగేస్తారు. తాగకూడదనిపించింది, ఏం చేయరు? తాగరు. ఒక్కోసారి తాగాలనిపించినా కూడా, అంటే బిర్యానీ తినాలనిపించినా కూడా డాక్టర్ అంటాడు నీకు కామెర్లు వ్యాధి వచ్చింది నాయన, తినకూడదు అన్నాడు, అది గుర్తొచ్చింది, వెంటనే ఏం చేస్తారు? ఆపేస్తారు. ఇలాగే నేను ఎందుకు భయపడాలని ఒక్కసారి అనుకోండి తమ్ముడు. మనసులో వచ్చిన నలుగురు తమ్ముళ్ళకి చెప్తున్నా, నేను ఎందుకు భయపడాలి?
రేపు ఏం జరుగునో నాకు తెలీదు. తెలుసా? తెలీదు. సో రేపటి గురించి నేను ఇప్పుడు ఎందుకు భయపడాలి? సో నేను పాజిటివ్గా ఆలోచించడం ప్రారంభిస్తాను. నా దేవుడు నాకు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఆయన నన్ను బాధ పెట్టాలని పుట్టించలేదు. చాలామంది అంటున్నట్టుగా ఏదో బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక అన్నారు ఒక సినీ కవి. ఆటలాడేవాడు కాదు దేవుడు. బొమ్మలు చేసి ఆటలాడేవాడు కాదు ఆయన. ఒకవేళ నిజంగా ఆటలాడేవాడే అయితే మన పాపం కోసం తన కుమారుడైన క్రీస్తును శరీరధారిగా ఈ లోకానికి పంపించి కలువరి సిలువలో అంత వేదనకు గురి చేసేవాడు కాడు. ఆయన అలా ఆట బొమ్మలా వాళ్ళ మధ్యలో నలిగిపోయేవాడు కాడు. అన్ని దెబ్బలు తినేవాడు కాడు. అన్ని కష్టాలు భరించేవాడు కాడు. అన్ని కన్నీళ్లు భరించేవాడు కాడు. ఆయన మన కష్టాలు చూసి ఆనందించేవాడు కాదు. మన శ్రమలు చూసి సంతోషించేవాడు కాదు. మనం భయపడుతుంటే ఆనందపడేవాడు కాడు ఆయన. అందుకే ధైర్యం ఇస్తున్నాడు. ఎంత మంచి మాటలు ఉన్నాయో తెలుసా బైబిల్ గ్రంథంలో? మిమ్మును బలపరుచుటకు ఆయన శక్తి గల ఆత్మను మీలోనికి పంపాడు తప్ప పిరికితనము గల ఆత్మను మీకు ఇయ్యలేదు. పిరికితనము గల ఆత్మను ప్రభు మనకి ఇవ్వలేదు. ఎందుకు ఆ పిరికితనాన్ని మనం సృష్టిస్తున్నాం? దట్ ఈస్ మై ప్రాబ్లం, దట్ ఈస్ అవర్ ప్రాబ్లం. ఆ ఒక్క విషయం ఇక్కడ జరుగుతున్న ఆ ప్రాబ్లంని మీరు క్లియర్ చేసుకోగలిగితే, దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చెయ్యగలిగితే గొప్ప అద్భుతాలు మీ జీవితంలో జరగడం మీరు చూస్తారు. ఒక ధైర్యవంతుడు సాధించే గొప్ప గొప్ప విజయాలు ఒక అధైర్యవంతుడు ఎప్పటికీ సాధించలేడు. చిటికెడు ధైర్యం ఉంటే చాలు కొండల్ని పిండి చేయగలిగే శక్తిని సంపాదించుకుంటాం. చిటికెడు ఆత్మవిశ్వాసం ఉంటే చాలు, చిటికెడు విశ్వాసం ఉంటే చాలు. అందుకే ప్రభు అన్నారు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలట. ఎంతట చెప్పండి, ఎంతమ్మా? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని ప్రభు అన్నారు. మనం ఆవగింజంత భయం పెట్టుకుంటే అది మర్రి చెట్టు అంత అవుతుంది. సో అంత సృష్టించి భయపడుతూ ఉంటాం. ఇక్కడ ఏలియా గారు అదే చేశారు. మరణాపేక్ష గలవాడయ్యాడట. ఈయన ఒక్కడే అనుకుంటున్నారా? ఇలా చాలామంది ఉన్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా చెరసాలలోకి వెళ్ళేంత వరకు చాలా పవర్ఫుల్గా ఉన్నాడు ఆయన. చెరసాలలోకి వెళ్ళిన తర్వాత ఊహించుకోవటం మొదలుపెట్టి యేసు ప్రభు వారి దగ్గరికి కబురు పంపాడు శిష్యుల్ని, తన శిష్యుల్ని పంపాడు. ఏమన్నా తెలుసా? బాబు, రాబో వాడవు నీవేనా? ఇంకెవరి కోసమైనా మేము కనిపెట్టాలా? ఆర్ యు రియల్ మెస్సియా? ఎంత దారుణం అంటే అది. ఇతనే క్రీస్తు, ఇతనికి మార్గం సిద్ధపరచడానికి వచ్చానని సాక్ష్యం ఇచ్చింది ఆయనే. దేవుడు పరిశుద్ధాత్ముడు దిగి రావడాన్ని బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి మాత్రమే చూపిస్తాడు. ఆ దర్శనాన్ని యేసు ప్రభు వారికి బాప్తిస్మం ఇప్పించి ఆయనతో పరిశుద్ధాత్ముడు దిగి రావడం పావురము వలె, అది చూసింది కూడా బాప్తిస్మం ఇచ్చి యోహానే. అన్నీ చూసి అంత గొప్పగా బతికి అంత గొప్పగా ఉండి చెరసాలలోనికి వెళ్ళగానే అతని ధైర్యాన్ని అంతటిని వదిలేసి పిరికితనాన్ని అంగీకరించడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి కబురు పంపించాడు, తన శిష్యుల్ని పంపించాడు ప్రభు దగ్గరికి. పంపించి అన్నాడు, అయ్యా నువ్వేనా, ఇంకెవరైనా ఉన్నారా, అసలు మెస్సియా నువ్వేనా అని ఒక డౌట్ వ్యక్తం చేశాడు. వ్యక్తం చేస్తే ఆయన అంటాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు, కానీ పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే కూడా గొప్పోడు అన్నాడు. అంటే ఏ స్థాయి నుంచి ఆయన ఏ స్థాయికి వచ్చాడో మీరు ఆలోచించండి. దీని అంతటికీ కారణం ఏంటి? భయం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రియ తమ్ముళ్ళు చెల్లెమ్మలు మీ అందరికీ నేను చెప్తున్నాను, మీరు కూడా భయానికి ఓటేస్తే, మీరు సృష్టించే భయానికి ఇప్పటికీ ఇంకా ఓటేస్తే, మీ చేతుల్లో ఎలా ఉందో దానికి కావాల్సిన సాధనం ఏంటో కూడా చెప్తున్నా. రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం ముగింపుకి వెళ్తున్నాం, జాగ్రత్తగా చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. మీరు మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు, ఆ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీరు పొందింది దాస్యపు ఆత్మ కాదు భయపడ్డానికి, దత్తపుత్రాత్మను పొందితిరి. కాబట్టి సాధన మొదలు పెట్టండి ఈ రోజు నుంచే. సాధన మోకాళ్ళుని ఏ అక్కర్లా, జస్ట్ ఇంట్లో 5 నిమిషాలు చేయండి. నేను చెప్పింది 5 నిమిషాలు ప్రతిరోజు, ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు
5 నిమిషాలు మోకాళ్ళ మీద కూర్చొని, నేను నా ప్రభువు యొక్క ఆత్మను కలిగిన వాడను కనుక నేను భయపడను.